ఓకే, ఇప్పుడు జగన్ గారు సిద్ధం సభ పెట్టారు కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్యాకేజ్ ఇస్తారు, 3 పిల్లిళ్ళు అంటున్నారు కదా, దాన్ని మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి అదే కదా మాట్లాడదాం. ఇంకా వాడికి అది తప్పితే ఏముందన్న మాట్లాడడానికి. ఇంకేముంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, అదే టీడీపీ గవర్నమెంట్ వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి అయితే మీరు ఎలాంటి పదవిని ఆశిస్తారు? సీఎం. కానీ సీఎం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు అని చెప్పారు కదా. తర్వాత మళ్ళీ ఇంట్లో ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు అవన్నీ. సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కానీ లాస్ట్ టైం చూస్తే 2 ప్లేసెస్లో పోటీ చేసిన 2 ప్లేసెస్లో ఓడిపోయారు కదా, ఈసారి గెలుస్తారంటారా? కన్ఫామ్గా డెఫినెట్లీ అంటే అదే ప్లేస్లో పోటీ చేస్తే గెలుస్తారంటారా, లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళినా గెలుస్తారంట? అదే ప్లేస్ అని గెలుస్తారు. అసెంబ్లీలోకి అడుగు పెడతారంటావా? డెఫినెట్లీ అడుగు పెడితే ఎలా ఉంటుంది అనుకుంటున్నా? షేక్ అయింది. షేక్ అవుతుంది అంటావా? అంటే ఇప్పుడు మన వారాహి యాత్ర ఒకటి, లోకేష్ గారిది యువగలం యాత్ర ఒకటి, ప్రజల్లోకి ఎలా బెనిఫిట్గా ఉంది? బాగుందన్న. బాగుందంట. అంటే షర్మిల గారు మీ అభిప్రాయం ఏంటి? షర్మిల గురించి మనకి ఎందుకన్నా. పోయినసారి జగన్ గారికి 150 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 130. టీడీపీకి జనసేనకి పోయినసారి 24 వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 140 వస్తుంది. ఒక్క ముక్కలు ఏపీలో నెక్స్ట్ ఏం ఊరు అనుకుంటున్నారు? సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ షీట్ షేరింగ్ ఉంటుందన్న. అది అంటే ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా 2.5 అయినా పర్లా, ఇంకా ఎవరైనా పర్లా. అది ఒకవేళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇస్తే అసలు ఎలా ఉంటుంది? పర్లేదన్న. హోంమంత్రి ఇస్తే? హోంమంత్రి అంటే కదా కష్టం. హోంమంత్రి ఇస్తే పోలీసులు మొత్తం ఆయన చేతిలో ఉంటారు కదా, ఆయన ఏ సభకి అయితే రానియకుండా అడ్డుకుంటున్నారు వాళ్ళందరికీ. ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ చేతిలో ఉందన్న. అంతేనంట. ఇప్పుడు టీడీపీ గెలిస్తే అది టీడీపీ వల్ల లేదా పవన్ కళ్యాణ్ వల్ల? ఇద్దరు వాళ్ళది. ఎక్కువ మెజారిటీ ఎవరుగా? పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ కొంచెం ప్లస్ ఉంది అంతే. సరే అయితే 1 వాళ్ళు ఏపీ నెక్స్ట్ ఏం అనుకుంటున్నారు? నెక్స్ట్ టీడీపీ జనసేన. ఓకే, థ్యాంక్ యూ.